తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని మార్చిందని, పుంగనూరి హత్య తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ చేస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు తెలుగుదేశం పార్టీ ఎటువంటి వ్యూహాన్ని ఇప్పుడు రచిస్తోంది, ఎలా గ్రౌండ్ క్లియరెన్స్ చేస్తుంది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలుగుదేశం పార్టీ వ్యూహం మార్చింది, పొంగనూరు హత్య తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ చేస్తుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు కొన్ని ఇబ్బందులు పడుతుంది. తెలుగుదేశం పార్టీ అంటే మీన్స్ క్యాడర్, అలాగే ద్వితీయ శ్రేణి లీడర్స్. సరే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏ సాధించాము అనేటువంటి ఫీలింగ్లోకి క్యాడర్ చాలా వరకు వెళ్ళింది. అలాగే ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అధికారంలోకి వచ్చాం, కానీ ఆ అధికారాన్ని అనుభవించి ఆ అనుభూతి ఏమీ లేదు అనేటువంటి ఫీలింగ్లో కొంతమంది సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతూ వాళ్ళ అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు గత కొంతకాలంగా కూడా. ఒక్కొక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క అసహనాన్ని తీవ్రతరంగా చేస్తూ వ్యక్తం చేశారు. అది ఈ రీసెంట్గా పుంగనూరులో జరిగినటువంటి రామకృష్ణ మర్డర్ నేపథ్యంలో పెళ్ళుబికింది. దాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం గ్రహించి 10 నెలల తర్వాత ఎట్టకేలకు ఒక స్ట్రాటజీ అయితే మార్చినట్టు కనిపిస్తూ ఉంది. ఓకే, ఎలా మార్చారు అని అంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పై లేయర్లో, అంటే పై లేయర్ అంటే డీజీపీ, చీఫ్ సెక్రటరీ, సెక్రటరీసు, ఎస్పీలు, ఇంతవరకు మాత్రమే వాళ్ళు మార్చుకోగలిగారు. బట్ ఆ తర్వాత దిగువగా క్యాడర్ ఏదైతే ఉందో, ఎంఆర్ఓ లెవెల్, రెవెన్యూకి వచ్చేటప్పటికి, పోలీస్కి వచ్చేటప్పటికి ఎస్ఐ లెవెలు, సిఐ లెవెలు, ఇవి మార్చలా మొన్నటి వరకు కూడా. దాంతో ఏమైంది, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది పైకి ప్రభుత్వానికి అందట్లేదు. గ్రౌండ్ లెవెల్లో ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు కూడా కొనసాగుతుంది అక్కడక్కడ. దానికి కారణం ఏంటంటే, గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి హోంగార్డ్ దగ్గర నుంచి మీకు డిఎస్పీ వరకు, డిఎస్పీ స్థాయి వరకు మార్పులు జరగల. కానీ ఎన్నికల ముందు ఏం చేశారు, ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు 2023 జనవరి నుంచి పేర్చుకుంటూ వచ్చారు గ్రౌండ్ని. మళ్ళా తిరిగి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు బేసికల్గా జగన్మోహన్ రెడ్డి గారి సింపథైజర్స్, జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులుగా ఉన్నారు. సో దాంతో గ్రౌండ్ మొత్తం కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. కానీ ప్రజలు తిరగబడ్డారు, ఆంధ్రప్రదేశ్ సమాజం తిరగబడింది. దాంతో 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత రిపేర్ చేయాల్సింది గ్రౌండ్లో, కానీ రిపేర్ చేసింది ఎక్కడ, పై లేయర్లో చేశారు. దాంతో కింద నుంచి రావాల్సినటువంటి రిపోర్ట్స్ ఇప్పుడు పైసాలో ఎస్పీకో లేదా కలెక్టర్కో లేదంటే పైన కార్యదర్శులకో, డీజీపీకో లేదా చీఫ్ సెక్రటరీకో రావాలంటే కింది స్థాయి నుంచి రావాలి, ఏ రిపోర్ట్ అయినా. ఆ కింది రిపోర్ట్ ఏమొస్తుంది, అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నటువంటి సిచ్యువేషన్. దాంతో ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది కూడా అర్థం కానటువంటి సిచ్యువేషను. అలాంటి పరిస్థితుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది పవర్ బ్రోకర్స్ జ్వరబడ్డారు, కొంతమంది కోవర్ట్స్ కూడా జ్వరబడ్డారు. ఇది నేను చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లోనే తిరుగుతున్నటువంటి న్యూస్, అది వైరల్ అవుతున్నటువంటి న్యూస్. దాంట్లో భాగంగానే వీళ్ళ అసహనం కూడా పెరిగిపోయింది. గ్రౌండ్ లెవెల్లో క్యాడరు, అలాగే ద్వితీయ శ్రేణి లీడర్లు ఉంటారు. ఎమ్మెల్యే, మినిస్టర్ లెవెల్లో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలి, గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళకి సహకరించాలి. కానీ ఆ కోఆర్డినేషన్ అనేది మిస్ అయింది, గ్రౌండ్ మిస్ అయింది. ఈ గ్రౌండ్ మిస్ అయిన కారణంగానే ఇప్పుడు రామకృష్ణ పొంగనూరులో ఆయన వీడియో పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేక్ కట్ చేసినందుకు విడతల వారీగా ఆ కుటుంబం మీద దాడి చేస్తూ వచ్చారు. దాడి చేస్తూ వచ్చి ఇప్పుడు ఆ రామకృష్ణ వాళ్ళ సతీమణి మీద ఆమె కాళ్ళు ఎరగొట్టడం, ఆ తర్వాత అతన్ని మర్డర్ చేయటం, ఆయన కుమారుడిని కొట్టడం, ఇవన్నీ జరిగాయి. ఇంత జరుగుతుందని చెప్పేసి ఆయన వీడియో పెట్టి ఇంత చేసినప్పుడు కూడా ఆయన హత్యనైతే ఆపలేకపోయారుగా. దానికి కారణం ఏంటి, లోకల్గా ఉండేటువంటి పోలీసు పట్టించుకోకపోవటం. అట్లీస్ట్ కంప్లైంట్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ తీసుకొని వాళ్ళని పిలిచి విచారించడం కూడా విచారించాలి. ఎఫ్ఐఆర్ చేయకపోతే తర్వాత సంగతి. కనీసం పలానా అతను మా ఇంటి మీద కొట్టడానికి వచ్చారు, లేదంటే మా ఇంటి మీద దాడికి వచ్చారు, నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ చేసినప్పుడు
అట్లీస్ట్ పిలిచి మాట్లాడాలి, సెక్యూరిటీ ఇవ్వాలి. ఉమ్, ఆ ప్రయత్నం కూడా జరగల. ఉమ్. దానికి కారణం అంటే ఏంటంటే బాధితుల పక్షాన్ని నిలబడాల్సిన పోలీసులు నిందితుల వైపు నిలబడుతున్నారంటారు. నిలబడుతున్నారు. కారణం ఏంటి, గతం తాలూకు అధికారులు ఇప్పటికి కూడా అక్కడ కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐ కానీ, లేదంటే సిఐలు కానీ ఉన్నారు. ఉమ్, ఇంకా కూడా కొంతవరకు మార్చారు కానీ చాలా వరకు ఉన్నారు ఇప్పుడు కూడా. ఉమ్, సో అందుకని ఇప్పుడు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనే దాని మీద రామకృష్ణ హత్య తర్వాత ఉమ్, తెలుగుదేశం పార్టీ అధిష్టానం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా వరకు దాన్ని పోస్ట్ మార్టం చేసింది. ఉమ్, పోస్ట్ మార్టం చేసి గ్రౌండ్ లెవెల్లో ఇంకా వైసీపీకి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి ఉమ్, కాబట్టి అక్కడ మార్పులు తీసుకురావాలి అని నిర్ణయించుకొని ఉమ్, ఒకే రోజు ఉమ్, పొంగనూరు ప్రాంతంలో దాదాపు 242 మంది హోంగార్డులు కానీ, కానిస్టేబుల్స్ని కానీ, ఎస్ఐలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో మొత్తం మార్చేశారు, ప్రక్షాళన చేశారు. ఉమ్, అక్కడ మొదలైనటువంటి ప్రక్షాళన అన్నమయ్య జిల్లా వరకు ఇప్పుడు స్టార్ట్ అయింది. అన్నమయ్య జిల్లాలో నిన్న దాదాపుగా 152 మందిని మార్చేశారు. ఉమ్, సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి మార్పులే భారీ స్థాయిలో జరగబోతున్నాయి. దానికి కారణం ఏంటి, ఇదే గ్రౌండ్ లెవెల్లో మొత్తం మార్చకపోతే కనుక రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంపేటువంటి అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పొలిటికల్ మర్డర్స్ని తీసుకుంటే దాదాపు 12 నుంచి 16 వరకు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపినటువంటివే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంపారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా చంపారు. వీళ్ళు ఒక 4 ఏమో చంపారు పొలిటికల్ మర్డర్. మొత్తం వెరసి ఒక 20 పొలిటికల్ మర్డర్స్ జరిగితే 14 నుంచి 16 వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపినవి ఉన్నాయి. పొలిటికల్ మర్డర్స్ జరగాలని మనం చెప్పట్లా, పోనీ ఒకరికి అన్యాయం చేయాలని మనం చెప్పట్లా. జరగకుండా చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. అలా కాకుండా వన్ సైడ్ వ్యవహరించినందువల్ల వాళ్ళని చంపడం కానీ, వీళ్ళని చంపడం కానీ జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మమ్మల్నే చంపుతున్నారు కదా ఇంకెందుకు అనేటువంటి ఒక ధోరణిలోకి తెలుగుదేశం పార్టీ క్యాడర్ దాదాపుగా వెళ్ళిపోయింది. దాన్ని బయటికి తీసుకురావాలంటే గ్రౌండ్లో ప్రక్షాళన చేయాలి, గ్రౌండ్ క్లియరెన్స్ చేయాలి. అందుకని ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చేసేటువంటి ప్రారంభం బీజం అక్కడ వేశారు పొంగనూరులో వేసి వరుసగా అన్ని జిల్లాల్లో భారీగా హోంగార్డులు కానీ, కానిస్టేబుల్ని కానీ, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ వీళ్ళందరినీ మార్చి ప్రక్షాళన చేయాలనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది ఆల్రెడీ 2 జిల్లాల్లో అయింది, మిగతా జిల్లాలు కూడా కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే స్థానికులతోటి బాగా మమేకమై ఉంటారు. అక్కడ ఉండే కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ అక్కడెక్కడే ఉంటారు. సో వాళ్ళకేంటంటే అవునన్నా కాదన్నా ఏదో ఒక ప్రయారిటీ ఉంటుంది. ఖచ్చితంగా బయాస్డ్గా వ్యవహరిస్తారు. ఆ బయాస్ లేకుండా వ్యవహరించాలంటే వాళ్ళని వేరే ప్రాంతానికి మారిస్తే కనుక కొంతవరకు సెట్ అయ్యే అవకాశం ఉంది. ఆ పని 10 నెలల తర్వాత చేస్తున్నారు. ఇది ముందు కనుక చేసినట్టయితే ఇంత అసంతృప్తి తెలుగుదేశం పార్టీలో ఉండేది కాదు. గ్రూపుల్లో వస్తున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ పొంగనూరులో హత్య కూడా జరిగి ఉండేది కాదు. పొంగనూరు హత్య కన్నా కూడా ముందు చాలా హత్యలు జరిగాయి కదా. పెట్రోల్ పోసి తగలబెట్టినవి ఉన్నాయి, బండలు తీసుకుని కొట్టి చంపినవి ఉన్నాయి, పోయే వాళ్ళని, ఇవన్నీ ఉన్నాయి. సరే ఏదైనా పొలిటికల్ మర్డర్స్ జరగకుండా ఉండేవేమో, బట్ ఇప్పటికైనా కానీ కొంత ప్రక్షాళన చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిద్ధపడినటువంటి క్రమంలో కొంత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.